మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 29వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెల రోజులుగా ధనుర్మాస పూజలను దిగ్విజయంగా పూర్తి చేసిన వేద పండితులు దోర్బల కుమారస్వామి శర్మని మరియు ఆలయ అర్చకులు నల్లాదిహాల్ వెంకటరమణాచార్యులను ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శాలువాతో సన్మానించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నేడు తిరుప్పావై 29వ రోజు ఫలశ్రుతి చదివారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రేపటి రోజు ఆదివారం భోగి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం నిర్వహించబడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఓంకార మంగళం గురు మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురువార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురువార మంగళం ఓం మంగళం కోరుకుంటున్నాం. అదే కాకుండా మన దేవాలయ నిర్వహణలో గత నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం 11 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుండి కూడా వాళ్ళ వంశపారపరంగా కూడా చేస్తున్నటువంటి నల్లదిహాల్ వెంకటరమణాచార్యులు గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన రామాయంపేటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా గొప్ప. అదే కాకుండా ప్రతిరోజు కూడా అలంకారాన్ని స్వామివారిని మన కళ్ళ ముందే ఉండేట్టుగా అలంకారం చేసి మనందరికీ ఈ యొక్క అలంకారాన్ని చేసి रामकृष्ण नाम इंदिरा नाम अभयाय कमल गोमर लक्ष्मी प्रसीद समुदाय ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇంకంట్లో గోవింద అలాంటి మరి వారి పుస్తకాలు పెట్టేది వారు అందించడం కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకోగలిగాము. దాంట్లో ఏం చెప్పారో నాకు కూడా తెలియదు. ఆ సమయానికి మనసులో వచ్చినటువంటి భావాలు చెప్పడమే తప్ప ప్రత్యేక దానికోసమని ఏదో తయారయ్యి ఉపన్యాసం ఇవ్వాలి అనేటువంటి కోరిక ఆ పరమాత్మ ఆ రోజున ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పాడు. మీతో చెప్పించుకునే భాగ్యం మాకు కలిగింది. అంతే అంటే ఉద్యోగం చేసిన ఊళ్ళో కూడా అది దయచేసి అవకాశం దొరికి 15 సంవత్సరాలు నిరాఘాటంగా అన్ని పురాణాలు చెప్పడం జరిగింది. అక్కడ అనుకుంటున్నాం అంటే కాలేజీ నుంచి రాగానే 5:05 స్నానం చేసి గుడిలో వెళ్ళిపోవడం. రామాలయం ఉండేది. ఆ రామాలయంలో ఆ భక్తులు ఎంతో గొప్ప భక్తులు అంటే సాయంత్రం ఒకసారి వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు పరీక్షలు ఉంటాయి. పేపర్ విధాసం వచ్చేది. అక్కడి నుంచి వచ్చేందులో ఎదురు చూస్తూ ఉండేవారు. 6ంటికి సమయం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. ఏ రోజు 6ంటికి వెళ్ళలేదు. నేను కాలేజీ పనులు అన్ని ఒత్తిళ్ళు ఉండడం చేత 6:30, 7, 7:15 అయినా కూడా ఎవరు కనీసం ఫోన్ చేసి అయ్యా మీరు వస్తున్నారు అనేది వాళ్ళు. మీరు కనపడితే చాలు.
చివరికి 8 దాకా ఉండి ఒక ఆడవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు, వయసు ఉన్నటువంటి వాళ్ళు. ఆ 8 దాకా ఉండి స్వామి మీరు వస్తున్నారా, అప్పుడు రాకపోతే ఒకవేళ వారు వస్తారు కాబట్టి నేను వెళ్ళడం, నేను వస్తాను వాళ్ళు ఉండడం. అది ఇంకా 15 సంవత్సరాలు దాదాపుగా జరిగింది. అప్పుడు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. వాటి యొక్క విశేషం ఈరోజు చెప్పడానికి అవకాశం రామాయణపేట ఏర్పడింది. పూర్వీకుల నుంచి స్వామివారు ఇక్కడ చెప్పారు, పురాణాలు నాన్నగారు చెప్పారు. ఆ వంశంలో మరి ఇక్కడ ఎందుకు ఉండమని నాన్నగారు తెలియదు. నాన్నగారి కోరిక కోసమే వచ్చారు నిజానికి ఇక్కడికి. మీ యొక్క ఇక్కడ భక్తి చాలా ఉంది. అందుకని రామాయణపేటలో ఏదైనా సేవ చేయాలని కోరిక నాకు కూడా ఉంది. సంస్థను నేర్చుకోవడానికి కానీ భగవద్గీత నేర్చుకోవడానికి కానీ పూర్తి అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఇక్కడ ఉన్నత కాలంలో దాన్ని వృధా చేసుకోకుండా ఎవరెవరు నేర్చుకున్నా దానికి సాయశక్తుల నా వంతు సేవ చేస్తాను. మీకు ప్రత్యేక